ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా, నా మనసివ్వగలను నీకే, మనసివ్వగలను, మనసివ్వగలను యేసయ్యా. ఓహో ఆహా యేసయ్యా, నా యేసయ్యా. సర్వోన్నతుడైన మన కన్న తండ్రి అయిన జీవమగల దేవాది దేవునికి, సర్వప్రపంచ సృష్టికర్తకి, మన రక్షకుడు క్రీస్తు యేసునందు ఘనత మహిమ ప్రభావము దేవుని ప్రియ బుద్ధుబిడలైన మనమందరి ద్వారా అనుక్షణము కలుగునుగాక. ప్రియమైనటువంటి నా సోదరి సోదరులారా, తల్లిలారా, తండ్రిలారా, చెల్లిలారా, తమ్ముళ్ళారా, ముద్దు పిల్లలారా, మీకు అందరికీ శుభము సుఖమే జరగాలని నా ప్రార్థన. మీకు శుభము జరగాలి, మీకు సుఖమే జరగాలి, మీకు మేలే జరగాలి, మీ ముఖములో చిరునవ్వే ఉండాలి, మీ మనసుకు సంతోషమే కలగాలి, మీ శరీరముకు ఆరోగ్యమే కలగాలి, మీ పిల్లలకు క్షేమాభివృద్ధి కలగాలి, తల్లిదండ్రిని సమ్మానించినటువంటి పిల్లలుగా మన పిల్లలు ఉండాలి. ఇంటిలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రేమానురాగము, పరిపూర్ణముగా ప్రేమానురాగములలో నింపబడి ఉండాలని నా ప్రార్థన. జీవమగల దేవాది దేవుడవు నా తండ్రి నా ప్రార్థన ఆలగించి అనేకులకు, లెక్కింపలేని కుటుంబములకి, ప్రియమైన వారికి అనేక దీవెనలు ఇస్తుండగా వారందరూ కూడా అనేకులు నాకు ఫోన్ ద్వారా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కూడా వచ్చి చాలామంది నాతో చెప్తుండగా నా హృదయము ఆనందంతో పొంగుచున్నది. నా హృదయాభిలాషం అదే. తండ్రి అయిన నాన్న నాకిచ్చిన, మాకిచ్చిన, నా పిల్లలకిచ్చిన, శ్రేష్టమైన తరతరాలకిచ్చిన ఈ శ్రేష్ఠ భూమిలో ఉన్న జీవితము ద్వారా కోట్లు కోట్లు మనుషులు, కోట్లు కోట్లు జీవులు దీవించబడాలి. అది నా కోరిక, అది నా ఆశ. ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే నా నాన్న నాతోడుండగా నా ద్వారా, మా ద్వారా ఈ శ్రేష్ఠ దినము జీవమగల దేవాది దేవుడవు నిన్ను మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గరికి జీవాశిష్యులు తీసుకొస్తుండగా రెండు చేతులు చాపి ఆ దీవెనలు మనసారా తీసుకోండి. ఇక్కడ నుంచి నన్ను నిలువపట్టి, నన్ను కూర్చోపెట్టి మాట్లాడిన ప్రతి జీవవచనము, జీవ ఆశీర్వాదం సర్వోన్నతుడైన జీవమగల దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నారు కనుక ఎవరు ఈ జీవవచనం, జీవాశిష్యులు నమ్మినా మీ మీదే ఈ జీవ దీవెనలన్నీ నింపబడును గాక. మీకు శుభమే జరుగును గాక. ఈ దినము అత్యంత శ్రేష్ఠ జీవవచనం జీవ గ్రంథములో నుండి చదువుతుండగా శ్రద్ధగా వింటామా? ఈ జీవ ఆశీస్సులు మీకు దీవెనకరముగా ఉండినట్లయితే మీరు అనేకులకు పంపించాలని మనవి చేసుకున్నాను. మీ ద్వారా అనేకులు దీవించబడాలి. ఆలస్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదని క్రీస్తునందు ప్రేమతో మనవి చేసుకున్నాను. ఈ దినము జీవవచనం శ్రద్ధగా వింటామా? మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరచనో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు
గోచరము కాలేదు. ఈ జీవవచనములో ఉన్న శ్రేష్టమైనటువంటి అర్థము నేను చెప్తాను. ఈ జీవ వచనమునే పరిపూర్ణముగా నమ్మి సర్వలోక పాప విమోచకుడైన క్రీస్తులో మీరు పరిపూర్ణముగా నమ్మకం ఉంచి ఉండినట్లయితే మీ కొరకు పరిశుద్ధ జీవము గల పరిశుద్ధ దేవుని పాద సన్నిధికి విశ్వాసము ద్వారా కూర్చున్న మీ కొరకు, మీ పిల్లల కొరకు, మన కొరకు, నా పిల్లల కొరకు, మనకిచ్చిన ప్రతి పరిచయ కొరకు, ప్రతి తరతరాల కొరకు, సంఘము కొరకు, కుటుంబము కొరకు దేవాది దేవుడు చెయ్యపోతున్న మహిమగల మహోన్నతమైన ఆశీర్వాదము ఏ కంటికి ఇప్పుడు దాకా కనపడట్లేని, ముందుకు వెళ్తుండగా ఆశ్చర్యము, అద్భుతమని ప్రతి కన్ను చూసుకుండగా వాళ్ళు చెప్పున్నట్లు గొప్ప ఉన్నత ఆశీర్వాదం మన మీద నింపబడుతుంది. హల్లెలూయా. ఏ చెవికి వినపడలేనిది, ఇప్పుడు కూడా ఎవరు కూడా చెప్పలేనిది, ఎవరు వినపడలేని ఆశ్చర్య అద్భుత కార్యాలు మన పట్ల సర్వశక్తి గల నా కన్న తండ్రి, సర్వ ప్రపంచ సృష్టికర్త, సర్వ సంపన్నుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సమస్తమునకు కారణబోధుడైన సర్వాధికారి అయిన నా కన్న తండ్రి చేయబోతున్నారు. ఆమేన్. మీ పట్ల, మా పట్ల చేయబోతున్నారు. హల్లెలూయా. ఏ హృదయమునకు గోచరము కాలేనిది, ఏ మనస్సులో కూడా, ఏ తలంపు కూడా ఇప్పుడు కూడా ఏ హృదయంలో రాలేదు, మన పట్ల దేవాదేవుడు చేయబోతున్న గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, శ్రేష్ఠ దీవెనలు, సంపూర్ణ మంచి పేరు, ఉన్నతమైన స్థానము, ఉన్నతమైన ఘనత దేవాదేవుడు నాకు మనకు ఇవ్వబోతున్నారు. నమ్మినట్లయితే, నేను నమ్ముతున్నాను ఈ వచనం నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. నాకు దేవుడు ఈ శ్రేష్టమైన కార్యాలు నా కన్న తండ్రి నా పట్ల, నా తరతరాల పట్ల, మాకు అప్పగించిన హెవెన్లీ బ్లెస్సింగ్ గ్లోబల్ కమ్యూనిటీ పట్ల, హెవెన్లీ బ్లెస్సింగ్ సండేస్ పట్ల, పరిశుద్ధ పరలోకపు దీవెన పరిచర్య పట్ల దేవుడు చేయబోతున్నారు. నా ప్రియమైన సోదరి సోదరా, మీకు దేవాదేవుడు పరిచర్య అప్పగించినట్లయితే మా మీద నింపబడుతున్నటువంటి ఈ పరిశుద్ధ శ్రేష్ఠ దీవెనలు మీ మీద కూడా నింపబడును కాక. అత్యంత శ్రేష్ఠ దీవెనలో దేవుడు మమ్మల్ని దీవిస్తుండగా దానికి తగినట్టుగా తగ్గింపగలిగి, ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, దయాలత్వం కలిగి, మంచి హృదయశుద్ధి కలిగి, అపారమైన ప్రేమతో అందరితో కలిసి ఉండి ప్రతి పిల్లలు మేలు పొందాలని మంచి మనసు కలిగి, ప్రతి వారు దీవెనలు పొందుకోవాలని మంచి ఆలోచన కలిగి దేవుడు మమ్మల్ని ముందుకు ఖచ్చితంగా నడిపిస్తారు. తల ఉంచి ప్రార్థన చేద్దాం. మహిమగల మహోన్నతుడా, అత్యంత శ్రేష్టమైన మంచి దినం ఇచ్చారు డాడీ. నా ఉదయకాల సమయమే మీ ప్రియ బిడ్డలైనటువంటి మాకు మీ మహోన్నతమైన పరిశుద్ధ పాద సన్నిధిలో ఇట్లాగా కూడుకొని నీ జీవ వచనం విని, నీ జీవ ఆశీస్సులు, నీ జీవ దీవెనలు తీసుకోవడానికి వచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రమునైనా. పరిశుద్ధులా, నాతో కలిసి ప్రార్థనలో ఈ దీవెన కూడిగలో నైనా తల ఉంచినటువంటి ప్రియమైన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వారి ఎక్కడ నుండి ఈ పరిశుద్ధమైన ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి మీదే, ఆ కుటుంబం మీదే, తరతరాల మీద, ఆ పిల్లల మీదే, ఆ సంఘము మీదే, ఆ సమాజం మీదే ఈ దీవెనలన్నీ నింపబడును కాక. తండ్రి, నాలోనే మీరున్నారు, మీలోనే నేనున్నారు. తండ్రి, మీ ప్రియమైన కుమారులైన నా ద్వారా ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు మీ యందు మీరు జరిగిస్తున్నారు నాయన. మా తరతరాల ద్వారా అద్భుత పరిశుద్ధ దీవెన కార్యాలు మీరు జరిగిస్తుండగా ఈ పరిశుద్ధ సన్నిధి ద్వారా, ఈ పరిశుద్ధ సన్నిధిలో ఎంతో మంది వచ్చి ఎన్నెన్నో దీవెనలు పొందుకున్నారు. ఆ దీవెనలన్నిటి ఇంకా కూడా లక్షలాది కోట్ల రెట్టింపు దీవెనలతో మీ సన్నిధిలో మమ్మల్ని నడిపించి మీ పరిశుద్ధమైన దివ్య మహిమ మాలోనే మా మీద నింపి మీరే క్రీస్తు యేసునందు మీ ప్రియ బిడ్డలైన మా ద్వారా నమ్ముతున్న ప్రతి బిడ్డల ద్వారా పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి మిక్కిని వినేందో ప్రార్థించి వేడుకొంచున్నాను నా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. I bless you in Jesus' name.